ఒక మోచి మరియు ఒక తోలు పనివాడు పని దొరకకపోవడంతో అంత పేదరికంలోకి వెళ్లిపోయారు. వారి జేబులో ఒక్క పైసా కూడా మిగల్లేదు. అప్పుడు ఇద్దరు ధనవంతులు కావడానికి ఒక తంత్రం ఆలోచించారు. ఆ యోజన ప్రకారం తోలు పనివాడు న్యాయాధీశుని ఇంటి 6 ఉత్తమ గుర్రాలను దొంగిలించి అడవిలో దాచిపెడతాడు. తరువాత మోచి వెళ్లి న్యాయాధీశునికి తనకు గుర్రాల స్థానం తెలుసని చెబుతాడు. ఈ విధంగా వారికి ఖచ్చితంగా పెద్ద బహుమతి లభిస్తుందని అనుకున్నారు. ఇద్దరు ఆలోచించి వెంటనే పనిలో పడిపోయారు. అదే మధ్యాహ్నం తోలు పనివాడు గుర్రాలను దొంగిలించాడు. మోచి ఒక పాత పుస్తకాన్ని తీసుకుని అందులో వింత మరియు గూఢమైన చిహ్నాలు ఉండగా న్యాయాధీశుని ఇంటికి వెళ్లాడు. న్యాయాధీశుడు తన గుర్రాలను కోల్పోయి తన సేవకులను 7 పట్టణాలలో వెతకమని పంపించాడు. కానీ ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. ఇంతలో మోచి రహస్యమైన శైలిలో ప్రత్యక్షమై గుర్రాల స్థానం తాను కనుగొన్నానని చెప్పాడు. ఇది విని న్యాయాధీశుడు చాలా సంతోషించి గుర్రాలు దొరికితే 300 నాణ్యాలు బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశాడు. మోచి పుస్తకంలోని చిహ్నాలను చూపిస్తూ గుర్రాలు అడవిలో అతి లోతైన చోట చున్నం చెట్టు తొర్రకు కట్టబడి ఉన్నాయని చెప్పాడు. సేవకులు అక్కడికి చేరుకున్నప్పుడు నిజంగానే 6 గుర్రాలు అక్కడే కనిపించాయి. న్యాయాధీశుడు సంతోషంగా బహుమతి ఇచ్చాడు. రహస్యాలను చెప్పగల మోచికి అతను ఒక్క రాత్రిలోనే దేశమంతా ప్రసిద్ధి పొందాడు. అందరికీ అతని వద్ద ఒక మాయా పుస్తకం ఉందని, అది ప్రతి రహస్యాన్ని బయటపెడుతుందని అనిపించింది. ఈ వార్త రాజమహలానికి చేరింది. రాణి తన ప్రియమైన ఉంగరాన్ని కోల్పోయి షాక్తో అనారోగ్యానికి గురైంది. రాజు మధుకర్ను పిలవడానికి అద్భుతమైన రథం మరియు సైనిక దళాన్ని పంపించాడు. అయితే రథంలో కూర్చున్న మధుకర్ అసలు సంతోషంగా లేడు. తన మోసం బయటపడుతుందేమో అని అతనికి భయమేసింది. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గే మార్గం లేదు. రాజు అన్ని వివరాలు చెప్పి ఉంగరం దొరికితే 6 రథాల నిండా బంగారం బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశాడు. మధుకర్ నిర్బంధంగా ఒప్పుకున్నాడు. కానీ తాను 3 రోజులు ఒంటరిగా ఒక గదిలో ఆలోచించేందుకు సమయం కావాలని కోరాడు. రాజు అతనికి అద్భుతమైన గదిని మాత్రమే కాకుండా ప్రతిరోజు రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేశాడు. మొదటి రోజు ఏ ఆలోచన రాలేదు. రెండో రోజు కూడా అలాగే గడిచిపోయింది. మూడో రోజు మధుకర్ ఇక తన మరణం ఖాయమనుకుని మరణించే ముందు కడుపు నిండా తినాలని నిర్ణయించాడు. భోజనం కోసం ఎంతెంత ప్లేట్లు వస్తున్నాయో లెక్క పెట్టాలని తలుచుకున్నాడు. మొదటి సేవకుడు గదిలోకి రాగానే మధుకర్ గట్టిగా అరిచాడు. ఆ సేవకుడు భయంతో ప్లేటు పడేసేంతగా తడబడి వెంటనే వంటగదికి పారిపోయాడు. తనను గుర్తించారని వంటకారిని మరియు సహాయక వంటకారుడికి చెప్పాడు. వాస్తవానికి రాణి ఉంగరాన్ని ఈ ముగ్గురే కలిసి దొంగిలించారు. ప్రధాన వంటకారిని నమ్మలేదు. తానే భోజనం తీసుకుని గదిలోకి వెళ్ళింది. ఆమెను చూసిన వెంటనే మధుకర్ మళ్లీ గట్టిగా అరిచాడు. రెండోగా వచ్చిన వంటకారిని కూడా భయంతో తిరిగి పరుగెత్తింది. ఇప్పుడు తెలివైన సహాయక వంటకారుడు 3వ ప్లేటుతో లోపలికి వచ్చాడు. మధుకర్ నిశ్చయంగా 3వ వ్యక్తిని ఉద్దేశించి పలికాడు. 3గా వచ్చిన సహాయక వంటకారుడు మోకాళ్లపై పడిపోయి అన్ని నిజాలు ఒప్పుకున్నాడు. మిగతా ఇద్దరు కూడా వచ్చి ఈ రహస్యాన్ని దాచిపెడితే ఒక్కొక్కరు 300 నాణాలు ఇస్తామని చెప్పారు. మధుకర్ 3 అబద్ధాలు చెప్పు 900 నాణాలు వస్తున్నాయని భావించి వెంటనే ఒప్పుకున్నాడు. అతను ఉంగరాన్ని ఒక రొట్టెలో దాచిపెట్టి కిటికీ ద్వారా బయటకు విసిరి అది ఒక పెద్ద టర్కీ పక్షి ముందు పడేలా చేశాడు. టర్కీ ఆ రొట్టెను మింగేసింది. వెంటనే మధుకర్ తన పుస్తకాన్ని తీసుకుని రాజు దగ్గరకు వెళ్లాడు. కొంత తంత్రమంత్రాలు చూపినట్టు చేసి ఉంగరం ఆ పెద్ద టర్కీ కడుపులో ఉందని చెప్పాడు. రాజు ఆ టర్కీని కోయమని ఆజ్ఞాపించాడు. నిజంగానే అందులో ఉంగరం దొరికింది. రాణి ఉంగరాన్ని చూసిన వెంటనే ఆరోగ్యంగా మారింది. రాజు అత్యంత సంతోషించి మధుకర్కు 6 రథాల నిండా బంగారం ఇచ్చి రక్షణ కోసం సైనికులతో కలిసి వీడ్కోలు పలికాడు. ఈ విధంగా మధుకర్ అన్ని కథకులకు ఆదర్శ పాత్రగా మారి దశాబ్దాల తరువాత కూడా అతని కథ ప్రజల నోటినోటా వినిపిస్తూ వచ్చింది.